హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్ 3 అనమాట. క్లాస్ 3లో ఏంటంటే మనము శారీ కుచ్చులు ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి. మనం థ్రెడ్ని పట్టు థ్రెడ్ని అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా. ఈ విధంగా అయితే డివైడ్ చేసుకొని మనం డివైడ్ చేసుకున్నది ఎక్కడికి అక్కడ ఒక నాట్ వేసేసుకోవాలి. లేదంటే ఇవి పట్టు థ్రెడ్స్ ఏంటంటే చాలా స్మూత్ ఉంటాయి, చిక్కుపడిపోతూ ఉంటుందన్నమాట. సో చూడండి, చూపిస్తున్నాను కదా. ఈ విధంగా మీరు ఎమ్మటే ఒక నాట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు థ్రెడ్ అనేది చిక్కులు పడుకోకుండా నీట్గా కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే నాట్లు వేసేసుకోవాలి. నేను నార్మల్గా ఏంటంటే నిన్న 2 క్లాసెస్లో మనం శారీలో నుంచి డైరెక్ట్గా ఎలా తీసి కుచ్చులు ఎలా చేసుకోవాలో అది చూపించాము. ఇదేంటంటే డైరెక్ట్గా మనం రెడీమేడ్ కుచ్చుల్లాగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఫాలో అవ్వకపోయినా మాత్రం ఫాలో అవ్వండి. క్లాసెస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తాను అనమాట. చూడండి, 4 నాట్స్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉంటుంది కదా, ఆ ముడి అనేది తీసేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి కొంచెం కూడా చిక్కులు అనేది రాదనమాట మనం ఇలా వేసుకుంటే. నెక్స్ట్ ఏంటంటే కుచ్చులు ఎలా రెడీ చేసుకోవాలనేది, మనం చైర్ కానీ మీకు మిషన్ కానీ ఉంటే మనకి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఒక ముడి వేసేసుకొని చూడండి డైరెక్ట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. జరీ దారంతో ఒక 3-4 నాట్స్ అయితే వేసుకున్న తర్వాత థ్రెడ్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కుచ్చులు అనేది రెడీ చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. థ్రెడ్ అనేది కొంచెం టైట్గా తీసుకోండి. ఇది పైపింగ్ థ్రెడ్ యూస్ చేశాను అనమాట నేను. కొంచెం టైట్గా తీసుకోండి. అది లూజ్ అయిపోయింది. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే బిగైనర్స్ ఎవరైనా ఉంటే మనం కట్టుకునేటప్పుడు థ్రెడ్ అనేది కొంచెం టైట్గా కట్టుకోండి. టైట్గా కట్టుకుంటే ఏంటంటే కుచ్చు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మనమైతే కుచ్చులు అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ముందుగా నేను చూపించే ఈరోజు నార్మల్ చిన్న పూస పెట్టి మనం ఎలా వేసుకోవాలి అనేది చూడండి. నేను అయితే మిషన్కి ఇలా మీకు లైటింగ్ ప్రాబ్లం వల్ల నేను అలా చూపించాను. నేను మ్యాక్సిమం మిషన్కి ఇలా పైపింగ్ థ్రెడ్తో కట్టేసుకొని నేను ఇలా చేసుకుంటానండి కుచ్చులు. మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒక సైడ్ ఏంటంటే నార్మల్ ముడి వేసుకోవాలండి. ఇలా అనగానే వచ్చేలాగా చూడండి. కుచ్చులు అన్నీ రెడీ చేసుకున్నాక ఈరోజు చూపించేది ఒక్క మోడల్ని 3 డిఫరెంట్ టైప్స్లో ఎలా చేయాలి అనేది. ఇది స్మాల్ చిన్న పూస పెట్టి మనం చూపిస్తున్నాను. కుచ్చులు ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఏంటంటే పూసతో ఫస్ట్ మనం ఒక నిడిల్కి 3 కాటన్ థ్రెడ్తో 3 స్టాండర్డ్స్, 3 అంటే నిడిల్లోకి వచ్చేసరికల్లా 6 స్టాండర్డ్స్ అవుతాయండి. చూపించాను కదా. ఈ విధంగా అయితే మనం కుచ్చులో నుంచి తీసి నాటు వేసుకోవాలన్నమాట. చూడండి, మళ్ళీ పూస తీసుకొని ఒక 2 రౌండ్స్ ఇలా తిప్పేసి అక్కడ ఒక 2 నాట్స్ అయితే వేయాలన్నమాట. చూడండి, తర్వాత నిడిల్ని అనేది ఈ పూసలో నుంచి కుచ్చులో నుంచి వచ్చేలాగా చూసుకోండి. అలా ఉంటే కొంచెం టైట్గా ఉంటుంది. థ్రెడ్ అనేది ఊడిపోకుండా కూడా ఉంటుంది కాటన్ థ్రెడ్ అనేది. ఇంకొక టైపు ఇది అదొక టైప్ అండి. ఇది ఇంకొక టైప్ అనమాట. నార్మల్గా శారీకి ఒక నాట్ వేసేసుకొని థ్రెడ్కి ఫస్ట్ ముడేసుకున్నాక ఒక నాట్ వేసుకున్న తర్వాత ఒక పూస తీసుకొని ఇప్పుడు కుచ్చు తీసుకోవాలి. కుచ్చు తీసుకొని కుచ్చులో నుంచి మనము ఈ పూసలోకి నిడిల్ని అనేది పైకి తీయాలి. శారీలోకి తీయాలన్నమాట. థ్రెడ్ అనేది కొంచెం తీసేసి దీనికి కూడా అంతే 2 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఒక నాట్ వేసేసుకోండి. తర్వాత మళ్ళీ పూసలో నుంచి కుచ్చులో నుంచి మనం నిడిల్ని అనేది కిందికి తీస్తామన్నమాట. ఇవి 2 టైప్స్. ఇంకొక టైప్ ఏంటంటే ఇది అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఇది చూడండి, నార్మల్గా శారీలో నుంచి తీసిన తర్వాత ఫస్ట్ నిడిల్ని శారీలోకి తీసాక ఒక పూస ఎక్కించుకొని ఆ రెండింటిని మనం అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఒక 2 నాట్స్ వేసుకోవాలి. సపరేట్గా థ్రెడ్ అనేది సపరేట్గా రావాలి. చూడండి, ఇప్పుడు మనం థ్రెడ్ని ఈ విధంగా
మనకి ఎంత లెంత్ కావాలో అంత థ్రెడ్డు కొంచెం బయటకనేసి ఇలా ఇంకొక 2 నాట్స్ వేసుకోవాలనమాట. కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసి మనం ఇప్పుడు జరీ దారంతో కుచ్చుని స్టిచ్ చేసుకోవడం అనమాట. మీకు ఒక మోడల్‌ని 3 టైప్స్‌లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేదైతే నేను ఈ వీడియోలో చూపించాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోయినా మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వాళ్ళకైతే లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మన దగ్గర నేను అంటే క్లాసెస్‌కి సంబంధించి ఒక కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. దానికైతే వాట్సాప్ చేయండి. దాంతో పాటు మన దగ్గర థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్స్, థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ కూడా అవైలబుల్ ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోస్‌లలో అయితే నేను చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. నేను మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను. వాట్సాప్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.